Good morning, ma'am. Good morning, ma'am. Good morning, ma'am. Good morning, Viraj. How are you, ma'am? Fine, fine. Fine, thank you so much. How are you all? Good morning, Fine, ma'am. Good morning, ma'am. Good morning. ma'am. How are you, ma'am? Fine, Amma. Fine, thank you so much. How are you, ma'am? Fine, fine. All of you take out Telugu textbooks. Okay, ma'am. Ma'am, the voice is again low, ma'am. Now, okay? Yes, ma'am. Okay, ma'am. Okay, okay. Ma'am, we took Telugu textbook. Which lesson? Neil Godavari, ma'am. This lesson. Ma'am, yesterday you told to read lesson. No, ma'am, I read total lesson. Ma'am, yesterday you told 3 pages. No, ma'am, I read that 3 pages. 3 Totally. pages only. Today I am conducting reading test only that 3 pages only. Yes, ma'am. Ma'am. అందరినీ మ్యూట్ చేస్తున్నాను. Okay, ma'am. మ్యూట్ ఆల్. ఓకే. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ కనిపిస్తే నాకు థమ్స్ అప్ చూపియండి. ఓకే. yesterday 73, 74, 75. These 3 pages only reading test చెప్పాను. ఈ 3 pages రీడ్ చేయాలి. ఎవరిని చేయమంటే వాళ్ళు రీడ్ చేయాలి. ఓకే, ఫాస్ట్ రీడింగ్. లాస్యా స్టార్ట్. Ma'am, I can't. Ma'am, I can. రీడ్. సమస్త జీవకోటికి మూలాధారం మీరు. ప్రపంచ నాగరికతలకు మూలం నీరు. నీటికి ఆధారమైన నదిని నేను. నా పేరు గోదావరి. మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర నా జన్మస్థానం. హిమాలయలో పుట్టిన గంగానది వల్లనే ఎక్కువ దూరం ప్రయాణం చేసి దక్షిణ భారతదేశం నదిని దక్షిణ భారతదేశ నదిని. నిన్న ప్రాక్టీస్ చేసిన అన్నావు, చదువుకున్నా అన్నావు, మళ్ళీ స్టక్ అవుతున్నావు. స్టక్ అవ్వద్దు. స్పీడ్ రీడింగ్ ప్రాక్టీస్. ఇప్పుడు 4th అంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు 5th. ఇంకా బుక్స్ లెంతీగా ఉంటాయి. తెలుగు రీడింగ్ ఫాస్ట్ గా చదువుకోవాలి. లాంగ్వేజ్ అంటే రీడింగే మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ ప్రాక్టీస్. ఓకే, ఓకే, వెరీ గుడ్. విరాజ్, డౌన్ పారాగ్రాఫ్. Yes, ma'am. నన్ను అందరూ దక్షిణ గంగా అని పిలుస్తారు. నన్ను తెలివాహ నది అని కూడా అంటారు. ఎందుకంటే నేను తెల్లగా ఉంటాను కాబట్టి. నేను నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తాను. ఇక్కడ మంజీర, హరిద నదులతో కలిసి విశాలమైనాను. ఇక్కడనే ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉన్నది. వెరీ గుడ్ విరాజ్ సాయి, వెరీ గుడ్ రీడింగ్.
విన్మయి. అక్కడ నుండి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తాను. భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం నా ఒడ్డున ఉన్నది. ఈ ఊరునే ఇప్పుడు బాసర అని పిలుస్తున్నారు. ఇక్కడి సరస్వతి మూర్తిని మేధావ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠ చేశాడని పురాణాలు చెప్పుతున్నవి. చాలా మంది తమ పిల్లల్ని బళ్ళో చేర్చే ముందు ఇక్కడనే ఓనామాలు దిద్దిస్తారు. దీనినే అక్షరాభ్యాసం అంటారు. మంచిగా చదువు రావాలని బాసర ఊర్లో భిక్షాటన చేసి నిద్రిస్తారు. వెరీ గుడ్. ఓకే విన్మయి, ఇంకొంచెం మంచి అవుతే నీకు మంచిగా వస్తుంది. ఐషాని చక్రవర్తి, నెక్స్ట్ పారాగ్రాఫ్. ఐషాని, నీ వాయిస్ వినిపిస్తలేదు. చెక్ యువర్ డివైస్. ప్రణవ్, నెక్స్ట్ పారాగ్రాఫ్. ఏ పారాగ్రాఫ్ మ్యామ్? టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 74 లో సెకండ్ పారాగ్రాఫ్. వేర్ ఆర్ యు? ఎక్కడ చూస్తున్నావు నువ్వు? ఇక్కడి నుంచి పారుకుంటూ పోతుంటే పోచంపాడు దగ్గర ఒక పెద్ద ఆనకట్ట కట్టారు. దానిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఎక్కువ కదా, అందుకే రైతులు కష్టాల్లో తీర్చడానికి సిద్ధపడి పలకవా? పంట పొలాలకు సాగు నీరైనా ఊళ్ళో వాళ్ళని తాగిస్తారు. ఊళ్ళో వాళ్ళకు తాగునీరైనా. రిపీట్, చెప్పు మళ్ళీ. ఊళ్ళో వాళ్ళకు తాగునీరైనా. వెరీ గుడ్ ప్రణవ్, యు ఆర్ వెరీ గుడ్ బాయ్. నువ్వు మంచి లెసన్ రీడింగ్ చేస్తావు, కానీ ఎందుకు స్టక్ అవుతున్నావు? ప్రాక్టీస్. నెక్స్ట్ సమన్యు, నెక్స్ట్ పారాగ్రాఫ్. yes ma'am. అక్కడి నుంచి మెల్లిగా నిర్మల్ జిల్లా అక్కడి నుంచి మెల్లగా నిర్మల్ జిల్లా సరిహద్దులో
వర్డ్స్ ఎక్కడ కట్ చేస్తున్నావు? జిల్లా సరిహద్దుల్లో గల బాగనకుర్తి వద్ద ఏడుగా చీలి సప్త గోదావరిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తున్నాను. ధర్మానికి ప్రసిద్ధమైన ధర్మపురి అతి పురాతనమైన ఊరు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఊరు. ధర్మపురి మహిమ కలిగిన నారసింహ క్షేత్రం. సమన్యు ఏంటా రీడింగ్? ఏంటి ఫాస్ట్ రీడింగ్ కావాలి? రీడ్ వెరీ ఫాస్ట్ ఓన్లీ. నువ్వు బాగా చదువుతావు కదా. నెక్స్ట్ హూరియా. ఇది వేద పండితులకు, కవులకు, కళాకారులకు నిలయం. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురి తదూర నరసింహుని కీర్తిస్తూ శేషప్ప అనే కవి నరసింహ శతకం రాసింది ఇక్కడనే. ఇక్కడ 2 ఆలయాలు ఉన్నవి. మొదటిది యోగ నరసింహస్వామి పాతది, రెండవది ఉగ్ర నరసింహ స్వామి కొత్తది. ఇక్కడ నేను రకరకాల ధర్మపురి చూస్తే పేపర్ టర్న్ చేయి, వేరే పేపర్. గుండాల రూపంలో కనబడుతాను. ఓకే, వెరీ గుడ్ హూరియా. బట్ ఫాస్ట్ రీడింగ్ కావాలి. నెక్స్ట్ సన్నిధి. నెక్స్ట్ యమగుండమని లవ్ రీడింగ్ వాయిస్ లో. రామగుండమని సత్యవతి గుండమని మొదలుగా పేర్లతో ఇక్కడికి వచ్చే భక్తులు భక్తితో పిలుచుకుంటారు. ఇక్కడ ఇసుకతో చేసిన ఇసుక స్తంభం ఉన్నది. నా ఒడ్డున హనుమంతుని గుడి, సంతోషి మాత, దత్తాత్రేయుడు, శ్రీరాముని గుళ్ళు కూడా ఉన్నవి.
సోమ బుధవారాల్లో హలో సన్నిధి ఏమైంది? సోమ బుధవారాల్లో వారాల్లో ప్రత్యేకించి నన్ను పూజించి మొక్కులు తీర్చుకుంటారు. గంగా స్నానం నర్సయ్య దర్శనం. ధర్మపురి చూస్తే యమపురి ఉండదు అనే మాటలు గ్రామ ప్రసిద్ధిని తెలియపరుస్తున్నవి. ఓకే సన్నిధి, నువ్వు ప్రాక్టీస్ చేసినావు, కాకపోతే ఇంకొంచెం కష్టపడితే ఇంకా స్పీడ్ రీడింగ్ వస్తుంది. ఓకే బేటా. నెక్స్ట్ దర్విన్ తేజ్. నెక్స్ట్ పారాగ్రాఫ్. వెయిట్ నిర్వి, దర్విన్ తేజ్ ఆఫ్టర్. అక్కడి నుండి మెల్లగా నేను రాయపట్నం చేరుతాను. ఇక్కడ నా మీద ఒక వంతెన కట్టారు. అది కరీంనగర్ను ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది. ఈ వంతెన దాటి ఆదిలాబాద్ జిల్లాలో 1 కిలోమీటర్ నడిస్తే గూడెంగుట్ట కనపడుతుంది. దాని మీద సత్యనారాయణ స్వామి వెలిశాడు. తెలంగాణలో ఉన్న అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఇక్కడ ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతవి. ఇక్కడే నాకు దక్షిణం వైపు ఒడ్డున కోటి లింగాలు ఉన్నది. దర్విన్ తేజ, ఒక్కొక్క లెటర్ అంటే ఇప్పుడు నువ్వు ఒక్కొక్క లెటర్ అలా యాడ్ చేస్తూ కలుపుతుంటే నీ ఒక్కడికి 40 minutes టైంలో ఎంత టైం ఇవ్వాలి? వాట్ అబౌట్ రిమైనింగ్ చిల్డ్రన్? యూ ప్రాక్టీస్ ఎట్ హోమ్ ఓన్లీ ఎస్టర్డే ఈవినింగ్. నీకు తెలుసు కదా ఇవాళ రీడింగ్ టెస్ట్ ఉంటుందని.
నేను ఏం చెప్తున్నా, రీడింగ్ టెస్ట్ కండక్ట్ చేసేది ఎందుకు? ఫాస్ట్ రీడింగ్ తొందరగా చదవడం అంటే ఫాస్ట్ గా రీడ్ చేయడం నేర్చుకోవాలనే కదా. తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా రీడింగ్ కంపల్సరీ రావాలి. వితౌట్ రీడింగ్, హౌ యూ రీడింగ్ యువర్ క్వశ్చన్ పేపర్? నువ్వు క్వశ్చన్ పేపర్ రీడ్ చేయకుండా ఎట్లా ఆన్సర్స్ పెడుతున్నావు? ఏం చేసినావు నిన్న ఈవినింగ్? నువ్వు లెసన్ రీడింగ్, మిగతా వాళ్ళంతా రీడ్ చేసిరు కాబట్టి వాళ్ళు కొంచెమైనా చదవగలిగిళ్ళు. నువ్వు ఏం రీడింగ్ చేయలేదు, అందుకే నీకు చదవడం వస్తలేదు. స్టక్ అవుతున్నావు, ఆగిపోతున్నావు. లేజీ. టుమారో అగైన్ రేపు నేను మళ్ళీ నీకు రీడింగ్ టెస్ట్ ని ఒకటికి సపరేట్ గా కండక్ట్ చేస్తా. నువ్వు 75 పేజీ నెంబర్ మొత్తం రీడ్ చేయాలి. దట్ ఈస్ స్పెషల్ హోంవర్క్ ఫర్ యూ ఓన్లీ, స్పెషల్లీ. ఓకే, బీ కేర్ఫుల్, బీ సీరియస్. డోంట్ టేక్ లేజ్. ఏమున్నతి, చదవకపోతే ఏమున్నతి అని అస్సలే అనుకోకు. అసలు వదిలిపెట్టేదే లేదు చదవకపోతే. నెక్స్ట్ నిర్వి. ఈ కోటిలింగాల గుడి ఎంత గొప్పదో మీకు ఎరికైనా? చెప్తా వినండి. ఓకే, వింటానండి. కోటిలింగాలు భారతదేశాన్ని సగభాగం దాకా పరిపాలించిన శాతవాహనుల తొలి రాజులని ఇక్కడ. ఎవరు నీకు హెల్ప్ చేస్తున్నారు? ఎవ్రీథింగ్ ఇక్కడ రికార్డింగ్ నిర్వి. నో మ్యామ్. నాకు సెకండ్ వాయిస్ కూడా వినిపిస్తుంది ఇయర్ ఫోన్స్ లో. Read. You only practice, you only read. When school open, who will come and who will help you? ఇక్కడికి ఎంతో మంది బౌద్ధ భిక్షులు వచ్చి వెళ్ళారు. వచ్చేవాళ్ళు. ఇక్కడ క్రీస్తు శకం 1వ శతాబ్దంలో హాలుడనే రాజు 700 కథలతో గాథ సప్తశతి పేరు మీద ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. పాత చరిత్రకారుడు మొగస్తనీసు ఇండికా అనే గ్రంథములో భారతదేశంలో తను చూసిన గొప్ప కోటగోడల నగరంలో కోటిలింగాలు ఒకటని రాశాడు. ప్రాక్టీస్ నిర్వి. ఓకే మ్యామ్. ఓకే, నెక్స్ట్. ఆశిష్ రెడ్డి. నెక్స్ట్ సాయి కీర్తన్ రెడీ. ఆశిష్ రెడ్డి. He is not unmuted. Sai Keertan. Sai Keertan. సాయి కీర్తన్, నీ వాయిస్ నాకు వినిపించట్లేదు. సాయి కీర్తన్. ఐషు,
Sai Kirtan, check your device. Aishani, check your device. Aishani, నీ వాయిస్ కూడా వినిపిస్తలేదు. ఆశిష్ రెడ్డి, unmute yourself. How many times I am calling? He is not there. Kritik Raj. Next paragraph read. నేను అందరికి వెలుతురును కూడా ఇస్తాను. Read fast. నేను అందరికి వెలుతురును కూడా ఇస్తాను. ఇదేమిటి? నేను వెలుతురు ఇస్తే ఏంటి? ఇచ్చుడేమిటి? క్వశ్చన్ మార్క్ ఉంది. నువ్వు క్వశ్చన్ అడిగినట్టే చదవాలి అక్కడ. ఇచ్చుడేమిటి? అనుకుంటున్నారా? అవును. అచ్చంగా నిజం. నా ఒడ్డున ఎంత బొగ్గున్నదో తెలుసా? పట్టేంత బొగ్గు ఈ మట్టి పొరలలో ఉన్నది. ఈ బొగ్గుతోనే విద్యుత్ తయారు చేస్తారు. విద్యుత్ అంటే ఏంటి కృతిక్ రాజ్? కరెంటు. కరెక్టా? కరెక్ట్ చెప్పు. కరెంటేనా? ఏ కాదు, మళ్ళీ ఒకసారి ఆలోచించి చెప్పు. ఎలక్ట్రిసిటీ మ్యామ్. రైట్. ఓకే, కంటిన్యూ. ఇక్కడ నా పేరు మీద ఒక ఊరు కూడా వెలిసింది. దాని పేరు గోదావరి ఖని. గోదావరి ఖని. గని కాదు నాన్న, ఖని. కా మహాప్రాణ అక్షరం. జట్కా ఉంది, ఒత్తి పలకాలి. గోదావరి ఖని. గని కాదు, ఖా. ఖని. గోదావరి ఖని. వెరీ గుడ్. ఇక్కడ బొగ్గులను పక్కనే ఉన్న రామగుండం ఎన్టీపీసీలోనే కాకుండా ఇంకా చాలా ప్రదేశాలకు పోయి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. రామకుండలో తయారయ్యే విద్యుత్తు దక్షిణ భారతదేశానికంతా వెలుగు. వర్డ్ ఎందుకు వదిలేస్తున్నావు? మొత్తం మళ్ళీ వర్డ్ చదువు. దక్షిణ భారతదేశానికంతా వెలుగు పంచుతున్నది. నువ్వు ప్రాక్టీస్ చేయలేదు, నేనే చదివిన మొత్తం. ఏంటి? ఓకే, 73, 74, 75 నిన్న ఇచ్చాను కదా. ప్రణవ్ అయిపోయిండు రీడింగ్ టెస్ట్. దర్విన్ తేజ్, మళ్ళీ రేపు సాయి కీర్తన్. నీ డివైస్ నాకు కరెక్ట్ వినిపిస్తలేదు, నువ్వు రేపు చదువు. ఓకే, ఓన్లీ 8 minutes ఉంది.
ధరేన్ తేజ్, కృతిక్ రాజ్, ఐషాని మాటలు కూడా వినిపించట్లేదు. విరాజ్ సాయి అయిపోయిండు. ఫైజాన్, విన్మయి, సమన్యు అయిపోయిండు. ఫైజాన్ ఉన్నాడు. ఇంకా ఆశిష్ మాట్లాడట్లేదు. సిరిచందన ఉంది. సిద్ధాంత్ ఉన్నాడు. అక్షయ్, ప్రణీత్ రాణా, శ్రీధర్ రెడ్డి, ఇందీవర ఆచార్య, ఆర్యన్, సద్గుల్. ఓకే, ఇందీవర ఆచార్య ఇందీవర్ ఎస్ మ్యామ్. రీడ్ చేస్తావా? పేజీ నెంబర్స్ చెప్పినా 73 చదువుతావా? ఈ 76 చదువుతావా? 76 మ్యామ్. చదువు. ఫస్ట్ పారాగ్రాఫ్. అయిపోయింది, ఇక్కడ వరకు అయిపోయింది. భారతదేశానికంతా వెలుగు పంచుతున్నది అయిపోయింది. దాని కింద ఇక అక్కడి నుండి హలో మ్యామ్, ఇన్ దిస్ ఉన్న రామగుండం సరే అక్క చదువు. ఉన్న రామగుండం ఎన్టీపీసీలోనే కాకుండా ఇంకా చాలా ప్రదేశాలకు తీసుకుపోయి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. రామగుండంలో తయారయ్యే విద్యుత్తు దక్షిణ భారతదేశానికంతా వెలుగు పంచుతున్నది. వెరీ గుడ్ ఇందివర్ ఆచార్య. యువర్ సిస్టర్ హ్యాపీ బర్త్డే. మీ చెల్లెకి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే విషెస్. మ్యామ్, మీ చెల్లె బర్త్డే అయిపోయిందా మొన్న? నిన్ననే మ్యామ్. నిన్ననేనా? ఓకే. శ్రీధర్ రెడ్డి లేడా? సిరిచందన, సిద్ధాంత్, అక్షయ్, శ్రీధర్ రెడ్డి అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎస్ మ్యామ్. నెక్స్ట్ పేరా ఇక అక్కడి నుండి. ఇక మ్యామ్, ఫ్రమ్ వేర్ మ్యామ్? టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 76. 76 నిన్న ఇవ్వలేదు. 73, 74, 75 3 పేజెస్ చెప్పిన రీడింగ్ కి. చదువుతా అంటే ఇది చదువు, లేదంటే 73 పేజీ నెంబర్కి వెళ్దాం. మ్యామ్ 73. ఓకే. నమస్త జీవకోటికి మాలధారం నీరు. శ్రీధన్, సమస్త సమస్త జీవకోటికి మూలాధారం నీరు. ప్రపంచ నాగరికతలకు మూలం నీటికి ఆధారమైన నదిని నేను. నా పేరు గోదావరి. మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర నా జన్మస్థానం. హిమాలయాలో పుట్టిన గంగా నది వలెనే ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే దక్షిణ భారతదేశ నదిని. వెరీ గుడ్. నన్ను నెక్స్ట్ సిరిచందన. సిరిచందన, మ్యూట్ యువర్ సెల్ఫ్. సాయి కీర్తన్. నెక్స్ట్ పేరా. ఇందాక ఎందుకు నువ్వు అన్మ్యూట్ అవ్వలేదు నాకు? మ్యామ్, ఇందాక నాకు నెట్వర్క్ అప్పుడే పోయింది. ఓకే, రీడ్ చేయి. మ్యామ్, అక్కడే నన్ను అందరూ 73 పేజ్ డౌన్ పేరా.
నన్ను అందరూ దక్షిణ గంగ అని పిలుస్తారు. నన్ను తేలివాహ నది అని కూడా అంటారు. ఎందుకంటే నేను తెల్లగా ఉంటాను కాబట్టి. నేను నిజామాబాద్ జిల్లాలోని కందుకూర్తి దగ్గర తెలంగాణలో ప్రవహిస్తాను. ఇక్కడ మంజీరా, హారిద నదులతో కలిసి విశాలమైన ఇక్కడనే ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉన్నది. అక్కడి నుంచి వెరీ గుడ్ ఆదిలాబాద్ జిల్లాలో ఓకే సాయి కీర్తన్ ఓకే. సద్గుణ్ మ్యామ్ నెక్స్ట్ పేరా మ్యామ్ దిస్ డిస్టర్బెన్స్ రేపు చదువుతావా? yes ma'am. ఆశీష్ ఓకే నానా. ఇక్కడ చూడండి 73, 74, 75 3 పేజెస్ రీడ్ చేసుకున్నాం కదా. ఇంకా 76 పేజీ నెంబర్ ఉంది అండ్ 77 పేజీ నెంబర్ కూడా ఉంది. ఈ 2 పేజెస్ ఇవాళ రీడ్ చేయండి. రేపు ఈ 2 పేజెస్ కూడా రీడింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. రేపు ఇంకా ఫాస్ట్గా రీడ్ చేయాలి. మొత్తం రీడింగ్ అంటే ఫాస్ట్ రీడింగ్ ఉండాలి. చాలా ఫాస్ట్గా రీడ్ చేయాలి. లెసన్ మొత్తం రీడింగ్ వచ్చినాకనే బిట్స్ రాసుకుందాం. ఎందుకంటే లెసన్ రీడింగ్ వస్తే బిట్స్ రాసుకోవడం మనకు చాలా ఈజీ అవుతుంది. లెసన్ రీడింగ్ రాకుండా బిట్స్ రాసుకుంటే మనకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. కాబట్టి లెసన్ రీడింగ్ మొత్తం వచ్చిన తర్వాతనే మనం బిట్స్ రాసుకుందాం. పాఠం చదవండి. పాఠం ఆధారంగా కింది పట్టిక పూరించండి. పుణ్యక్షేత్రం, అది ఉన్న జిల్లా, దాని ప్రత్యేకతలు, స్వీయ రచన, పదజాలం, ఓకే. ఈ బాసర ఎక్కడ ఉంది? అది ఉన్న జిల్లా. ధర్మపురి ఉన్న జిల్లా. ఓకేనా? మనం లెసన్ రీడింగ్ మొత్తం అయిపోయినాకనే రేటింగ్ పార్ట్ తీసుకుందాం. మళ్ళీ రేపు కూడా లెసన్ రీడింగే తీసుకుందాము. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 76 అండ్ 77 ఈ 2 పేజెస్ కూడా ఇవాళ రీడ్ చేయండి. ఇంకా ఎవరైనా రీడింగ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళని రేపు చదివిస్తా. ఓకేనా? ఆల్రెడీ టైమ్ అప్. ఇట్ 10:20. నౌ బ్రేక్ టైం. అట్లనే ఓకే. టైమ్ అప్ నానా. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 76 7th లెసన్ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 76 అండ్ 77 రీడ్ చేయండి. మొత్తం టోటల్ లెసన్ రీడ్ చేసినాక ఇక్కడ ఒక బిట్ ఉంది కదా, యు ట్రై దిస్ బిట్. బాసర ఏ జిల్లాలో ఉంది? ధర్మపురి ఏ జిల్లాలో ఉంది? కాళేశ్వరం ఏ జిల్లాలో ఉంది? ఖమ్మం ఏ జిల్లాలో ఉంది? ఓన్లీ మీరు ఈ జిల్లా పేర్లు రాయండి. ఎట్లాగో లెసన్ రీడ్ చేస్తున్నారు కదా, ఈ టెక్స్ట్ బుక్ లో ఓన్లీ జిల్లాల పేర్లు రాయండి. దాని ప్రత్యేకత ఈ బాక్స్ అవసరం లేదు. ఓన్లీ దిస్ బాక్స్ ఒకటి రాయండి. బాసర ఏ జిల్లాలో ఉంది? ధర్మపురి ఏ జిల్లాలో ఉంది? కాళేశ్వరం ఏ జిల్లాలో ఉంది? భద్రాచలం ఏ జిల్లాలో ఉంది? కేవలం ఇక్కడ ఒక జిల్లా పేర్లు మాత్రం రాయండి టెక్స్ట్ బుక్